బ్రేకింగ్ న్యూస్. ముంబై కోలాబాద్లోని నేవీ నగర్లోని దొంగలు పడ్డారు. నేవీ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పిన యువకులు సెక్యూరిటీ గార్డ్ నుంచి ఇన్సాస్ రైఫిల్ 40 రౌండ్ల బుల్లెట్లతో ఉన్న వెపన్ ఎత్తుకెళ్లారు. ఎన్ఐఏతో పాటు ఏటీఎస్ ను రంగంలోకి దించారు అధికారులు. చోరీ చేసిన రైఫిల్ బుల్లెట్లతో ఆ యువకులు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. ఆసిఫాబాద్ కు చెందిన ఉమేష్, రాకేష్ గా గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల్లో లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు. एक आदमी नेवी नगर कोलाबा में अंदर गया और उनका एस्टैब्लिशमेंट से जहाँ सेंट्री ड्यूटी थी वहाँ पे एक नेवी पर्सनल की तरह इम्पर्सोनेट करके उसको ये बता के कि आपकी ड्यूटी ख़त्म हो गई है और आप जा सकते हैं, और उसके बदले ड्यूटी पर जाके उसने वहाँ से इंसास राइफल ली और 3 मैगजीन्स लिए और 40 लाइव राउंड लिए। और एट द सेम टाइम जो दूसरा आदमी था वो दीवार के उस तरफ बाहर रोड साइड में खड़ा था और उसको उसने एक बैग में राइफल, 3 मैगजीन और 40 राउंड करके उसको फेंका और फिर ये भी बाहर निकला और दोनों वहाँ से निकल गए। क्राइम ब्रांच ने इसमें इन्वेस्टिगेशन करना शुरू किया। हमने 9 टीमें तैयार की थी और बेस्ड ऑन ह्यूमन इंटेलिजेंस और टेक्निकल एनालिसिस हमें उनके बारे में पता चला कि ये तेलंगाना पहुँचे हैं। तो हमारी टीम रवाना हुई और उनको हमने येलकापल्ली गांव है आसिफाबाद डिस्ट्रिक्ट में, ये नॉर्थ ऑफ तेलंगाना में है और साउथ ऑफ महाराष्ट्र बॉर्डर, वहाँ ముంబై కోలాబాలోని నేవీ నగర్లోని దొంగలు పడ్డారు. నేవీ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పిన యువకులు సెక్యూరిటీ గార్డ్ నుంచి ఇన్సాస్ రైఫిల్, 40 రౌండ్ల బుల్లెట్లతో ఉన్న వెపన్ ను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, నేవీ నగర్లోకి ఆ వ్యక్తులు వెళ్లడానికి వాళ్ళకి అసలు యాక్సెస్ ఎలా దొరికింది? వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నట్లు గుర్తించారా? ముంబైలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో పాటు నేవీ నగర్ అంటే మొత్తం నేవీకి సంబంధించిన కీలకమైన హెడ్ క్వార్టర్స్. అలాంటి హెడ్ క్వార్టర్స్ లో చేంజ్ ఆఫ్ గార్డ్ అంటే గార్డ్ డ్యూటీ చేంజ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి అంటే గార్డ్ డ్యూటీలో నేవీ డ్యూటీలో ఉన్న నేవీ యూనిఫామ్ లో ఉన్న ఒక యువకుడు వచ్చి నీ టైం అయిపోయింది, నువ్వు డ్యూటీ చేంజ్ కావచ్చు అని చెప్పడంతో అక్కడ డ్యూటీలో ఉన్న ఆఫీసరు ఇతనికి బాధ్యతలు అప్పగించి, ఏదైతే అప్పటికి వచ్చిన యువకుడికి బాధ్యతలు అప్పగించి అతను రిలీవ్ అయి వెళ్ళిపోవడం జరిగింది. అయితే రిలీవ్ అయి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత అక్కడ నుంచి చూస్తే రిలీవ్ అయి వెళ్ళిపోయిన వ్యక్తి లేడు. తర్వాత వెపన్ తీసుకున్న వ్యక్తి కూడా కనబడకపోవడంతో వెంటనే అప్రమత్తమైన అక్కడ అధికారులు అసలు ఏం జరిగింది మొత్తంగా సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే రాత్రి సమయంలో జరిగిన వ్యవహారం సంబంధించి రాత్రి 10 గంటల సమయంలో చేంజ్ ఆఫ్ డ్యూటీ సమయంలో ఒక యువకుడు వచ్చి తన దగ్గర నుంచి వెపన్ తీసుకొని మీ డ్యూటీ అయిపోయింది, మీరు రిలీవ్ కావచ్చు అని చెప్పడంతో తాను రిలీవ్ అయ్యని చెప్పి అక్కడ ఉన్న డ్యూటీ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దీన్ని వెంటనే సీరియస్ గా తీసుకున్న నేవీతో పాటుగా నేవీ, ఎన్ఐఏ, ఏటీఎస్ మొత్తంగా ముగ్గురు కూడా జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా చివరికి ఆ యువకులు ఏదైతే ఒక యువకుడు ఉమేష్ అనే వ్యక్తి అటు చేంజ్ ఆఫ్ కూడా నేవీ యూనిఫామ్ వేసుకుని రావడం జరిగింది. తర్వాత బయట ఉన్న మరొక యువకుడు రాకేష్, వీళ్ళిద్దరు యువకులు కూడా అటు వెపన్ తర్వాత 40 రౌండ్లు ఉన్న తుపాకీని తీసుకొని నేరుగా కొలాబా మీదుగా అటు ఏటీఎస్ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ కి వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ కి వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే తెలంగాణ పోలీసులకు ముంబై పోలీసులు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే అటు ఆసిఫాబాద్ లోని ఎల్కపల్లి ప్రాంతంలో ఈ ఇద్దరిని ఉమేష్ తో పాటు రాకేష్ కూడా అటు అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ఉమేష్ దగ్గర నుంచి ఇన్సాస్ వెపన్ తో పాటు 40 రౌండ్ల బుల్లెట్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ ఉమేష్ గతంలో అగ్నివీర్ చేశాడు. ఆ నైపుణ్యంతో నేరుగా నేవీ దగ్గరికి వెళ్ళేసి ఆ వెపన్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ వెపన్ ఎందుకోసం తీసుకున్నాడు, ఎవరి కోసం తీసుకున్నాడు, ఇతనికి ఏమైనా ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేకుంటే మావోయిస్టులతో సంబంధం ఉందా అనే కోణంలో ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు అయితే చూస్తున్నారు. అతన్ని ఎన్ఐ అధికారులు మొత్తంగా విచారిస్తున్నారు. ఎన్ఐ కేసు టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇతరత ఇష్యూ సంబంధించిన విషయం కాబట్టి ఎన్ఐఏ దీంట్లో సీరియస్ గా విచారణ జరుపుతుంది. ఇప్పుడైతే ఇద్దరైతే ఆసిఫాబాద్ నుండి పికప్ చేసి ముంబైకి తరలించారు. సాయంత్రంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరిగి కస్టడీలో తీసుకొని మళ్లీ విచారించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైనా కూడా దేశ భద్రత విషయంలో నేవీ దగ్గర నుంచి ఒక వెపన్ ని దొంగిలించి చివరికి కొన్ని వందల కిలోమీటర్ల ఉన్న ఆసిఫాబాద్ కు వచ్చిన ఇతర యువకులనైతే ఏటీఎస్, నేవీ, ఎన్ఐఏ మొత్తం ముగ్గురు కలిసి కూడా పట్టుకోవడం జరిగింది. రమేష్, అయితే ఈ ఇద్దరు సభ్యులతో పాటు ఇంకెవరైనా ఆ ముఠా ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? ఇప్పటికీ ఆ అధికారులకు అదే అనుమానం. ఎందుకంటే ఒక అగ్నివీర్ గా పనిచేశాడు, రిటైర్మెంట్ అయ్యాడు. అయిన తర్వాత అతను నేరుగా
నేవీ యూనిఫామ్ లో వచ్చేసి నేవీ నగర్ లోకి వచ్చేసి అక్కడ వెపన్ చేసుకొని నేరుగా ఆసిఫాబాద్ వెనుకపల్లి వరకు రావడంతో అతని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణం చూస్తున్నారు. ఎందుకంటే అతనికి ఉగ్రవాదులతో కావచ్చు, లేకుంటే ఇటు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే వెపన్ ఎందుకు దొంగలించాల్సి వచ్చింది అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే ఎన్ఐఏ పూర్తిసారి కేసు టేకప్ చేసి దర్యాప్తు చేస్తుంది.